హాయ్ గైస్, నేను మీ సంతోష్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తమ్లైన్ ప్రకారం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి రియల్గా అంత భూమి ఉందా అని అంటే 2 crores earn చేసేటట్టు రియల్గా ఉందండి. అది చాలా వర్తబుల్ కంటెంట్ అండి. ఇది మార్కెట్లో హాట్ కేక్ లాంటి జాబ్ అండి. లైక్ ఇది చూడండి, నేను ఒక బ్లాగ్ చూపిస్తున్నాను మీకు. ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ అ న్యూ బిగ్గర్ కెరియర్ విత్ యాన్యువల్ శాలరీ ఆఫ్ అప్ టు 2 crores. అంటే నిజంగా ఇది నేర్చుకుంటే మనం 2 crores వరకు అర్న్ చేసుకోవచ్చా అంటే స్టార్టింగ్లో కొంచెం తక్కువ, కానీ ఒక కంపెనీ ఉందండి యాంథ్రోపిక్. ఈ కంపెనీ కరెంట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి 2.7 crores ప్యాకేజ్ ఇచ్చి జాయిన్ చేసుకుంటుందండి. అండ్ ఇంకొకటి, ఇది ఒక ఏఐ స్టార్టప్ కంపెనీ అండి. లింక్డ్ఇన్లోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని సర్చ్ చేస్తే మనకు అప్ టు 2000 నుంచి 3000+ జాబ్స్ అనే ఉందండి. చూడండి ఎంత మార్కెట్ ఎంత గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుందో. సో ఫ్రెషర్స్ కానీ, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ కానీ, ఐటీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, లైక్ చాట్ జీపీటీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ, జెమినీ ఓఎస్ కానీ, ఇలాంటి టూల్స్ నేర్చుకొని లైక్ మనం ప్రాంప్ట్స్ క్రియేట్ చేసి చేయడమే అండి వర్క్. సో మనం లేట్ అవ్వకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు, లైక్ వై వీ నీడ్ టు యూజ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ వాటి స్కిల్స్ ఏంది, వాటి ప్రోమో ఏంది. సో లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వెరీ మోర్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాము. మాకు కూడా బూస్టప్ లాగా ఉంటుంది. ఏ క్వశ్చన్స్ అన్నా కమెంట్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. లైక్ వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, why we need to learn the prompt, like what are the skills we need to get, and what is the future of the like prompt engineering ante ento first chuddaamu. Like prompt engineering is a role focused on designing and refining prompts that guided on AI system, particularly language like models, generative pre-trained transformers to generate desired outputs. అంటే మనం కావాల్సిన ప్రాంప్ట్స్ ఇచ్చి, లైక్ ఇన్పుట్స్ అంటే లైక్ పలానా, లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ అంటే మనం అది బిజినెస్ తగ్గట్టు ఇన్పుట్స్ ఇస్తుంది. అంటే ఇది మనం ఒక లాంగ్వేజ్ మోడల్కి ఇస్తాం. లాంగ్వేజ్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ఎల్ఎం అంటే ఏందో మీకు చెప్తాను నేను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్ఎల్ఎం అంటే ఏంటో నేను చెప్తాను. సో ఎల్ఎల్ఎంస్ యూజ్ చేసి ఇన్పుట్ని లైక్ రీఫైన్ చేసి ఏ ఇచ్చిన అవుట్పుట్ని మనం తీసుకుంటున్నాం. ఇది బేసికల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసే పని. సో ఇన్పుట్ అంటే లైక్ ఏదన్నా ఒక టెక్స్ట్ రూపంలో కానీ, కోడ్ రూపంలో కానీ మనకి ఇస్తే అది అవుట్పుట్, దానికి అది రిఫైన్ చేసి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఇస్తుందండి. ఎల్ఎల్ఎంస్ అని చెప్పాను కదండి, ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నమాట, మోడల్ సిస్టమ్. సో ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి టూల్ ఉంది. ఇక్కడికి వెళ్ళేసి మీరు చాట్ జీపీటీలో డైరెక్ట్ హౌ టు స్టార్ట్ న్యూ బిజినెస్ అని కొట్టిర్రు అనుకోండి, వాటికి కావాల్సిన ఇన్పుట్స్ అవన్నీ ఇదే ఇచ్చేస్తుంది. చూడండి మీరు ఎంత ఈజీగా ఇస్తుందో. లైక్ వాటికి కావాల్సిన సైడ్ ఎఫెక్ట్, లైక్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, లైసెన్స్ తీసుకోవాలా, ఫండింగ్కి ఎక్కడి నుంచి తేవాలి, సెటప్, నీ లొకేషన్లో, ఆ లొకేషన్లో మానిటరింగ్ ఎవరు, మీ బిల్లింగ్ ఎట్లా, ఇవన్నీ వచ్చేసి అదే చెప్తుంది మీకు. చూడండి, లీగల్ టీము, బిజినెస్ టీము, మార్కెటింగ్ టీమ్, డెవలప్మెంట్ ఐడియా, ఇవన్నీ అదే ఇస్తుందండి. సో ఇలా మనం డిఫరెంట్ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని అవుట్పుట్ జనరేట్ చేయడం. ఇది ఒకటే కాదండి, ఇది చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఉన్నాయి, రన్వే ఉంది, మిడ్ జర్నీ ఉంది, బర్డ్ ఉంది. ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని మనం కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలండి ఇది తెలుసుకోనికి. ఇలా ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ తేవడమే మెయిన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క గోల్. నెక్స్ట్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రాంప్ట్స్ అంటే ఏంటి? లైక్ ప్రాంప్ట్స్ అంటే ఇన్పుట్స్ అండి. సో ఇన్పుట్స్ ఇప్పుడు సపోజ్ నేను ఒక డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ ఒక మోడల్ అనుకొని దానికి బ్యాక్గ్రౌండ్ ఏముండాలో డిజైన్ చేయాలి, దాని రెజల్యూషన్ ఎంత ఉండాలి, స్క్రీన్ క్వాలిటీ, రెండరింగ్ క్వాలిటీ ఎంత ఉండాలో చూడాలి. ఇదంతా ఒక కెమెరాతో తీస్తాం కాబట్టి కెమెరా, మళ్ళీ అంత అవుట్పుట్ వచ్చిన దాని తర్వాత డిజైనింగ్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఇలా ఒక మిడ్ జర్నీ అన్న సాఫ్ట్వేర్ చేస్తుంది. అంటే ఏ అప్లికేషన్ ఇది, ఈ ఏ అప్లికేషన్లో అది మనకు ఇన్పుట్స్ తీసుకొని మనకు కావాల్సినట్టు టైం ఫ్రేమ్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఇలా మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో చేయొచ్చు. సో దీనికి కావాల్సిన స్కిల్ సెట్ అంటే ప్రజెంట్ మార్కెట్లో అందరూ లైక్ ఒట్టి చాట్ జీపీటీ ఈ టూల్స్ యూజ్ చేసుకుంటే వర్క్ అయిపోద్ది అని అంటారు, కానీ అది పర్ఫెక్ట్లీ రాంగ్ అండి. మనకు కావాల్సిన స్కిల్ సెట్ అంటే పర్టికులర్గా డిఫైన్ చేయలేదు, కానీ మనకు బేస్ చేసుకుంటే పైథాన్, న్యాచురల్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్,
డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, ప్రామ్ స్కిల్స్ అంటే లైక్ చాట్ జీపీటీలో ఇన్పుట్ ఎలా ఇవ్వడం. మనం అందరం ఇన్పుట్స్ ఇస్తామండి, లైక్ క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్, లైక్ అక్యురేట్గా ఇన్పుట్ ఇస్తే అక్యురేట్గా తెచ్చుకోవడం, లైక్ దీంట్లో కోడింగ్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్లో ఇన్ని స్కిల్స్ ఉంటాయండి. సో ఇలా యూజ్ చేస్తూ వన్ బై వన్ మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోసం తెలుసుకోవాలి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దీని బెనిఫిట్స్ ఏంది నేర్చుకుంటే, లైక్ మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలన్నది ఒక కంటెంట్ ఇచ్చాం, దానికి ఒక అవుట్పుట్ కంటెంట్ ఇచ్చింది. ఇలా కంటెంట్ రైటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్, ఏదైతే ప్రోగ్రామ్ రాదో ఆ ప్రోగ్రామ్ టైప్ చేస్తే చాట్ జీపీటీ లేకపోతే డిఫరెంట్ ఏఐ టూల్స్ ద్వారా తెచ్చుకోవచ్చు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ఒక ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్కి, లర్నింగ్కి, మార్కెట్ అండ్ అడ్వర్టైజ్మెంట్కి, డిజైన్స్కి. ఇప్పుడు డిజైన్ చూసారు కదండి, ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయాలంటే ఎలా, సో ఒక బిజినెస్ స్ట్రాటజీకి, ఒక ప్రాబ్లంలో స్ట్రక్ అయిపోతే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి, డెసిషన్ మేకింగ్కి, ఇవన్నిటికీ లైక్ పర్సనల్ ప్రొడక్టివిటీ, హెల్త్ కేర్ డొమైన్కి, ఇవన్నిటికీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నది డెఫినెట్గా యూజ్ అవుతుందండి. సో మనము 100% ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలండి. లైక్ ఈ స్కిల్స్ ఉంటే, లైక్ గూగుల్లో పర్టికులర్గా సర్చ్ చేసుకొని ఒక ప్రోగ్రామర్కి ఎంత స్టాక్ ఓవర్ఫ్లో, చాట్ జీపీటీ ఎంత ఇంపార్టెంటో, లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్స్కి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ అంత ఇంపార్టెంట్. సో దీనికి కావాల్సిన స్కిల్స్ చూసాం కదా, పైథాన్, ఎన్పిఐ. దీని ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. సో అకార్డింగ్ టు లైక్ ఐటీ స్ట్రాటజీ ప్రకారం నెక్స్ట్ అప్కమింగ్ 2025 నుంచి 2035 వరకు టోటల్గా లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడతారండి. ఇప్పుడే మీకు లింక్డ్ఇన్లో చూపించాను కదా, లైక్ ఇప్పుడే 2000 నుంచి 3000 జాబ్స్ ఉన్నాయండి. కరెంట్గా మార్కెట్లో ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ లేరు, కానీ మీరు కానీ పక్కా ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్లోనే లైక్ ఈజీగా 10 to 15+ ప్యాకేజ్ వస్తుందండి. దాని తర్వాత లైక్ 10 to 15+ ప్యాకేజ్ ఈజీగా వస్తుందండి దీని మీద. సో నెక్స్ట్ అయితే లైక్ 4 to 5 years బాగా దీని మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఏఎల్ టూల్స్, ఎన్ఎల్పి ఇలాంటి లాంగ్వేజెస్ వాడడం ఎలానో నేర్చుకుందాం అనుకో, లైక్ పైథాన్ యూజ్ చేసి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేయడం, ఇలాంటివి నేర్చుకుంటే లైక్ 100% మీ ప్యాకేజెస్ అన్నది ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుందండి, ఇది మాత్రం గ్యారంటీ. సో ఇలా మీరు ఎలా నేర్చుకోవాలి, దీని మోడల్స్, దీని గైడ్లైన్స్, దీని రోడ్ మ్యాప్ అన్నీ నెక్స్ట్ వీడియోలో డిజైన్ చేసి పెడతానండి. ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనికి కావాల్సిన డీటెయిల్స్ చెప్తానండి. నెక్స్ట్ దీని అప్కమింగ్ వీడియోస్ వస్తాయండి. థ్యాంక్ యూ, బాయ్.